ధర్మాన్ని రక్షించడం కోసం నేను పడుతున్న తపనని నువ్వు చూస్తున్నావు. ఇప్పుడు నన్ను గెలిపించి అయోధ్య లంకలో గుడి నిత్యం పూజలు అందుకునేలా చేయి స్వామి. అది వెలిగించిన దీపం కాదు, నేను వెలిగించిన దీపమే వెలగాలి. ఈ దీక్ష సక్సెస్ అవ్వాలి. గూళ్ళో ఉన్న నిదంతా మాకే దక్కాలి. అదే జరిగితే నాకొచ్చిన వాటాలో పావల వంతు నీ హుండీలో వేస్తాను, మర్చిపోకు. ఈ రామలక్ష్మి ఎక్కడికి వెళ్ళింది? దీక్ష చేస్తున్న దేవతలా ఉన్నావు రామా. మీరన్నది నిజమే సార్. దీక్ష చేస్తున్నప్పుడు దైవానికి మనల్ని మనం సమర్పించుకుంటే చూసే వాళ్ళకి దేవతలాగే కనిపిస్తాం. వారికి మన మీద ఆరాధనా భావం కలుగుతుంది. దీపం పెట్టేశావా? పెట్టేశాను సార్. నేను దాన్ని ఆర్పేశానుగా. పూజ కూడా పూర్తయింది. గుడికి వెళ్దాం పద. సార్ ఒక్క క్షణం తీసుకోండి, నన్ను ఆశీర్వదించండి. రామా? అవును సార్, భార్యకి భర్త ఆశీర్వాదమే కొండంత బలం అంటారు కదా, తీసుకోండి. ఏంటి ఇప్పుడు నేను మా ప్రశాంత్ గడి ఆశీర్వాదం తీసుకోవాలా? నాకు ఈ కర్మ ఏంటి? తామ్రపత్రాలెక్కడా? నువ్వు నాకు అవి తెచ్చివ్వకపోతే నా మనుషులు నిన్ను చంపే పనిలో ఉంటారు. పార్వతి, పార్వతి, ఆగండి ఆగండి. ఏమైంది? ఎందుకంత కంగారు పడుతున్నారు? నీకు తెలుసా మన ఊర్లో దొంగలు పడ్డారు. అయ్యయ్యో, దెబ్బలేమైనా తగిలాయేమో. పడ్డారంటే పడిపోవడం కాదు, ఇళ్లల్లోకి దూరి లక్షలు దోచుకున్నారంట. అందుకే ఇళ్లకి సరిగ్గా తాళాలు వేసుకోవాలి, లేకపోతే దొంగోడేంటి దొంగ బుద్ధున్న ఎవ్వడైనా దూరేస్తాడు. మీ ఇంటికి అలాంటి దొంగేద ఎవడైనా వచ్చాడా? నా ఇంటికా? ఇది ఈ పార్వతి ఉండే ఇల్లు. ఈ ఇంట్లో ఇంటి దొంగలకి తప్ప బయట వాళ్ళకి చోట్లేదు. ఏంటి? అదే, నేను ఈ ఇంట్లో ఉండగా ఈ ఇంటికి ధైర్యం చేసొచ్చే దొంగెవడు? అలా ఎవడైనా వచ్చినా రోకలి బంటుతో కొట్టి కొట్టి చంపేను. అది నిజమేలే. పాపం పక్కింటి వాళ్ళవి 5 లక్షలు తీసుకుపోయారంట. వాళ్ళు లబోదిబోమని మొత్తుకుంటున్నారు. కష్టపడి సంపాదించుకున్న సొమ్ము కదా, ఇలా నిమిషంలో మాయమైపోతే ఎవరికైనా బాధ ఉంటుందిగా. జాగ్రత్త. అమ్మో, నేను అనగాదేవి దగ్గర నుంచి తెచ్చిన డబ్బు కూడా ఇంట్లోనే ఉంది కదా. అమ్మో, అది ఉందో లేదో చూసుకోవాలి. అమ్మయ్యా, అనగాదేవి వచ్చింది. నేను చెప్పమన్నట్టే చెప్పేస్తుంది. జానకక్క, ఈ రోజుతో నీకీ ఇంట్లో నూకలు చెల్లినట్టే. మొన్న పిడుగులా వచ్చింది, ఇప్పుడు సుడిగాల్లో వచ్చింది. ఏం ఉపద్రవం తీసుకొస్తుందో.
మళ్ళీ వచ్చావా? అసలు నీ ప్లానింగ్ ఏంటి? నీ టార్గెట్ ఏంటి? ఎందుకు వచ్చారు? పిలవని పేరంటానికి వచ్చారనుకుంటా. ఇప్పుడు మా ఇంట్లో పండగ కూడా ఏమీ లేదే. నేను ఈ ఇంట్లో మనిషి పిలిస్తేనే వచ్చాను. ఈ ఇంట్లో మనిషా? నేనే రమ్మన్నాను. నువ్వెందుకు రమ్మన్నావు? పత్రాల మీద బావగారి వేలిముద్రల విషయంలో అందరూ నన్ను అనుమానంగా చూశారు కదా. ఆ పని ఎవరు చేశారో ఆవిడ నోటితోనే చెప్పిద్దామని పిలిచాను. అది మన ఇంటి సమస్య కదా చిన్నత్తయ్య, మనం చూసుకుంటాం కదా. ఇప్పుడు ఈ సమస్య ఈవిడితోనే ముడిపడుంది కదా సీను. ఈవిడ చెప్పిందే అసలైన సాక్ష్యం అవుతుంది. చెంటి, ఆ ఆ వేలి ముద్రలు వేయించింది నేనేనని ఒప్పుకున్నాను కదా. మళ్ళీ ఎందుకు పిలిపించావు పార్వతి? అది నువ్వు చెప్తే ఎవ్వరూ నమ్మడం లేదు కదక్కా. నిన్నందరూ అంత గుడ్డిగా నమ్ముతున్నారు. వదిన కూడా ఒక మాట చెప్పిందనుకో, బావగారు, మీ మరిది గారు, మన అత్తగారు అందరూ అసలు నిజం తెలుసుకుంటారు.